తెలంగాణ రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అందులోనే భాగంగా మనం భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ రెడ్డితో ఉన్నాం. ప్రస్తుతం కుమ్మం అనిల్ రెడ్డి కుమార్ మనతో ఉన్నారు. మన పోచంపల్లి మున్సిపల్ లో ఉన్నారు, ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రచారం ఎలా జరుగుతుందో వారిని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం మీరంతా చూస్తున్నారు కదా. మరి ఓ పక్క భువనగిరి, ఓ పక్క ఇక్కడ పోచంపల్లి కూడా మరి ముమ్మరంగా ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు మరి 3 వార్డులు అయిపోయినాయి. ఇప్పుడు 4వ వార్డు కూడా స్టార్ట్ చేస్తాం. మరి అంతకుముందు మొన్న వచ్చినప్పుడు ఒక 3 వార్డులు అయినాయి. అవి అయిపోతే ఇంకో 5 వార్డులు ఉంటాయి మాకంతే. సరే, ఈ ప్రచార కార్యక్రమంలో మరి స్పందన బాగున్నది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనుల పట్ల ప్రజలు బాగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, మీ అభ్యర్థులకు సపోర్ట్ గా ఇప్పుడు ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు? సమస్యలు అనేవి ఏం లేవు. సమస్యలు అంటే గత ప్రభుత్వంలో ఉండే సమస్యలు, ఇప్పుడు సమస్యలు లేవు. సరే, ఏదో ఒకటి అరా ఉంటాయేమో కానీ బట్ పెద్దగా సమస్యలు ఏముండే అంతకుముందు. పేదోనికి ఇల్లు రాలేదు, పేదోనికి రేషన్ కార్డు రాలేదు, పేదోనికి దొడ్డు బియ్యం తెలియలేని పరిస్థితి. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది, సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇవే కదా ప్రధాన సమస్యలు. సో మరి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది గృహజ్యోతి కింద. మరి అట్లే ఉచితంగా బస్సు ఇచ్చే మహిళలకు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మరి అట్లనే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సో ఇన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు రైతు రుణమాఫీ అయింది. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు జరిగినాయి. మరి అట్లనే మున్సిపాలిటీలకు సంబంధించి భువనగిరి మున్సిపాలిటీ కానీ, ఇక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కానీ, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. వారి శాఖ ద్వారానే నిధులు ఎప్పుడు రానట్టుగా నిధులు వచ్చినాయి. ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా పోతున్నాయి. ఏడ డ్రైనేజ్ అవసరం, ఏడ రోడ్ అవసరం ఉంటే, ఏడ మరి మంచినీటి సౌకర్యాలు, ఇట్లాంటివన్నీ అంటే ఈ ప్రజా సమస్యలు ఎక్కడ వస్తే అక్కడ ఇమీడియట్ తక్షణం స్పందించి ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు అని అంటే, ఈ అభివృద్ధి ఏదో గతంలో మేము మా పార్టీ ఉన్నప్పుడే చేశాము అని చెప్తున్నాం. దానికి మీరు ఎలా చెప్తారు? సరే, ఇక వాళ్ళు చెప్పే కార్యక్రమం వాళ్ళు చెప్తారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నోడు ఏం చెప్పాలి? ఈ రోజు వాళ్ళు చేసిన ఘనకార్యాలకే ఈ రోజు వాళ్ళని ఇంటికి పంపించారు, అవునా కదా? అసెంబ్లీలో ఇంటికి పంపించే కార్యక్రమం చేశారు. కేసీఆర్ని ఎర్రవెల్లి ఇంటికి ఫామ్ హౌస్ పంపించారు. మరి పార్లమెంట్లో డిపాజిట్లే రాలేదు. ఇప్పుడు అంతకుముందు కూడా కాంగ్రెస్ ఓడిపోతే కూడా మేము అత్యధిక స్థానాలల్లో పోటీలో ఉన్నాం. 3 పార్లమెంట్ సభ్యులను గెలిచినాం. నేరోలో ఒక 7 సీట్లు పోయినాయి గత 5 ఏళ్ల కింద. మరి ఈరోజు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకి డిపాజిట్లే రాలే. అంటే మొత్తము వాళ్ళను తెలంగాణ ప్రజలు వాళ్ళని మొత్తం తిరస్కరించారు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ఈరోజు ఇప్పుడు మేము చెప్తున్నాం, భువనగిరి మున్సిపాలిటీలో వాళ్ళకి అన్ని వార్డులలో క్యాండిడేట్లే లేరు. ఒక 10 వార్డులలో బహుశా క్యాండిడేట్లు ఉండొచ్చు, మిగతా దగ్గర వాళ్ళకి క్యాండిడేట్లే లేరు. ఇది పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలు 35 ఉన్నాయి వార్డులు. 35 వార్డులు, అదే పోచంపల్లి 13 వార్డులు. మీరు ఎన్ని కైవసం చేసుకోబోతున్నారు? అది సరే, అక్కడ భువనగిరి పరిస్థితి అది. పోచంపల్లిలో కూడా పోచంపల్లి అయితే క్లీన్ స్వీప్ ఉండబోతుంది. ఇక్కడ సమస్య లేదు. ఎందుకంటే మేము ఇక్కడ చేసిన పనులు అట్లా ఉన్నాయి, ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అట్లా ఉన్నాయి, ఇక్కడ చేసిన సాగునీరు కాలువలు కావచ్చు. పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి కార్యక్రమం 12.5 కోట్లు పెట్టి, ఎక్కడ కూడా అంత నిధులు పెట్టారు, 12.5 కోట్లు పెట్టి మరి పోచంపల్లి మినీ ట్యాంక్ బండ్ చేసుకుంటున్నాం. మరి పోచంపల్లి మున్సిపాలిటీకి మరి మున్సిపల్ శాఖ ద్వారా 15 కోట్ల రూపాయలు వచ్చినాయి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా 15 కోట్లు వచ్చినాయి. మాకు ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ నిధుల కింద 7,90,00,000 వచ్చినాయి. వాటర్ రిజర్వాయర్స్, జేఎల్ఎస్ రిజర్వాయర్స్ 12.5 కోట్లతోటి అవి జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ కలిపితే దాదాపు 49 కోట్ల రూపాయలతోటి పోచంపల్లిలో పనులు అవుతున్నాయి.
ఇవి ఎప్పుడైనా జరిగినాయంటే మీరు అడగండి ఎవరినైనా పోచంపల్లి ఎన్నడూ కూడా జరగలేదు. ఇప్పుడు మరి దాన్ని బట్టి మీకే క్లారిటీగా తెలుస్తుంది. ఫైనల్ గా ఇక్కడ ప్రజలకు ఏం చెప్తున్నాం? ప్రజలకు మేము సరే ఈరోజు ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు రేషన్ కార్డులు వచ్చింది నిజమైతే, ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది నిజమైతే, సన్న బియ్యం వచ్చింది నిజమైతే, మరి అట్లనే ఉచిత కరెంటు వచ్చింది నిజమైతే, ఉచిత బస్సు వచ్చింది నిజమైతే, రైతు రుణమాఫీ ఇవన్నీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మరి ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఆఖరికి నేతన్నలకు కూడా ఈ మధ్యలో రుణమాఫీ జరిగింది పోచంపల్లిలో. మరి సో మేము ఇవాళ తిరుగుతుంటే అందరికి ఏ ఇంటికి పోయినా రుణమాఫీ అయిందంటే అయిందనే చెప్తారు. సో అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సో ఇన్ని మంచిగా చేసిన ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి, రేవంత్ అన్నకు అండగా ఉండాలి. మరి మీరు ఈరోజు 2 మున్సిపాలిటీలు పోచంపల్లి, భువనగిరి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటే మరి ముఖ్యమంత్రి గారు ఇంకా వారు ధైర్యంగా ఇంకా బాగా గట్టిగా పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎమ్మెల్యేగా నాకు కూడా ఇంకా బాగా ముఖ్యమంత్రి గారిని పనులు అడగొచ్చు, నిధులు అడగొచ్చు, పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కౌన్సిలర్లను ఎక్కువ మంది కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపియాలి. పోచంపల్లి మున్సిపాలిటీ, భువనగిరి మున్సిపాలిటీ మరి కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా మరి ఈ 2 మున్సిపాలిటీల ప్రజలు ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నారు. ఇది ఏదైతే మున్సిపాలిటీలో ఉందో ఎక్కువ మంది కౌన్సిలర్ని గెలిపించుకొని చేసి అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తామని చెప్తున్నారు. ఇది పరిస్థితి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.